బీసీల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా దేశవ్యాప్తంగా కుల గణన చేస్తామని తెలిపారు. బలహీన వర్గాల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికను ఏర్పాటు చేస్తామన్నారు. మరోవైపు మంత్రి పొన్నంకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్. కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ముసలి కన్నీరు కారుస్తోందన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ బీసీ గణన అంటే ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని చెప్పారు. ప్రధాని మోదీ కులాన్ని రాహుల్ గాంధీ అడుగడుగున అవమానపరుస్తున్నారంటూ దుయ్యబట్టారు. బలహీన వర్గాల గొంతుకు సంబంధించినటువంటి ఆలోచన, బలహీన వర్గాలకు న్యాయం జరగాలి, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు తప్పకుండా ఏ ప్రభుత్వం వినాలి అనే కాడికి వీళ్ళ పాలు తెల్లగానే ఉంటాయి, నీళ్ళు కూడా తెల్లగానే అంటారు. కానీ పాల తరకు వేరు, నీళ్ళ తరకు వేరు. ఇలా నేనేం వేదికమే రాజకీయ ప్రసంగం కాదు, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు పాంచ్ న్యాయ పేరు మీద పెడితే అందులో ఒకటి బలహీన వర్గాలకు సంబంధించి దేశవ్యాప్తంగా కులగణన సర్వే పెట్టిండ్రు. బీసీల మరి గణాంక వివరాలు మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎందుకు ఒక్కసారి కూడా మీరు జరపలేదో మొదటగా ఈ బీసీలకు క్షమాపణ చెప్పి బీసీ గణాంక వివరాల గురించి మీరు మాట్లాడాలని చెప్పి కూడా బీజేపీ నేను హెచ్చరిస్తా ఉంది. ఇవాళ ఓట్ల కోసం ఎన్నికలు వచ్చాయి కాబట్టి బీసీ గణాంక వివరాలు చేపట్టామని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే నమ్మి మోసపోవడానికి బీసీలు అమాయకులు కాదని చెప్పి కూడా హెచ్చరిస్తాను.